గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 15వ తారీఖు జూన్ 2025 నుండి 21వ తారీఖు జూన్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో జూన్ 15వ తారీఖున చవితి ఆదివారం రోజున మిథున సంక్రాంతి వచ్చింది. అలాగే జూన్ 21వ తారీఖున ఏకాదశి శనివారం. ఈ రెండు కూడా మహాపర్వదినాలు. ఏంటి, 15వ తారీఖేమో మిథున సంక్రాంతి అయింది, శనివారం ఏకాదశి అయింది. అంచేత మిథున సంక్రాంతి రోజు కానీ లేదా ఏకాదశి శనివారం రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్లయితే కనుక మీకు విశేష ఫలితం. ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి దుఃఖమైనా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుదిరితే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని, కథని, మంత్రాలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగా పెట్టుకుని మీరు చక్కగా వ్రతము చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారు ఏ పని ప్రారంభం చేసినా సరే ఖచ్చితంగా ఆ పని ఈ వారం పూర్తవుతుంది. ఎందుకంటే గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీకు జీవితం మారేటటువంటి వారంగా కనపడుతోంది. సమాజంలో కూడా మంచి పేరు, ప్రఖ్యాతులు, గుర్తింపు లభిస్తాయి. మీరు బాగా ఏదైతే ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో కోరికలు తీర్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులు కూడా సన్మానాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే గతంతో పోల్చుకున్నట్లయితే సంపాదన పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తగ్గుతాయి. ఏ పనైనా సరే చాలా తొందరగా పూర్తవుతాయి. అలాగే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక వారికి సహాయం చేయడం కానీ ఆదుకోవడం కానీ చేస్తారు. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారం బాగా చేయగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు, అనుకున్న లక్ష్యాలు సాధించుకుంటారు. అలాగే వ్యాపారపరంగా కూడా బాగా లాభాలు, విపరీతమైనటువంటి ధనప్రాప్తి కనపడుతోంది. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, అవకాశాలు వస్తాయి మీకు. విద్యార్థులు కూడా అనేక రకాల చదువుల పట్ల ఆసక్తి, చదువుల ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులందరికీ ఉద్యోగ అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అలాగే పని యందు శ్రద్ధతో పాటుగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉన్నత స్థాయికి వెళ్తారు. అధికారుల యొక్క మెప్పు పొందుతారు. గతంతో పోల్చుకున్నట్లయితే సంపాదన పెరుగుతుంది, అప్పులు తీర్చగలుగుతారు, కుటుంబంతో ఆనందంగా కాలం గడపగలుగుతారు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. విద్యార్థులు కూడా ఏదైనా సాధించాలి అని తపన బాగా పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది. అనేక వ్యవహారాల పట్ల ప్రయత్నం చేయడంతో పాటుగా అలాగే నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూల పట్ల విజయం సాధించడం, ఉద్యోగాలు సాధించుకునే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. అలాగే స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. ఇంట్లో ఉండే సమస్యలు తగ్గుతాయి, ఆనందంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులు కూడా వ్యాపార లాభాలతో పాటుగా అందరికీ అనుకూలంగా కనపడుతోంది. కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృషభ రాశి వారికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబానికి మీకు తగాదాలు, అనవసరమైన గొడవలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడాలు, చెడు నడవడిక కలిగిన వారితో సంబంధాలు, వివాహేతర సంబంధాలు, అలాగే వ్యసనాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా మీలో నిరుత్సాహము, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము, బద్ధకము, లేజినెస్ కనపడుతుంది. జాగ్రత్త. చెడు సలహాలు ఇచ్చే వారి యొక్క మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. అలాగే అనవసరమైన పంతాలకి, పట్టింపులకి వెళ్ళిపోకండి. మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకుంటున్నారో, ఒక పని అనుకుంటున్నారో దాని మీద శ్రద్ధ పెట్టండి. చంచల స్వభావం కనపడుతోంది. కాసేపు ఒక ఆలోచన, కాసేపు ఇంకొక ఆలోచన. కాబట్టి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు భూములు, ఇళ్ల స్థలాలు, పొలాలు, గృహాలు, వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఇతర దేశాలు వెళ్ళేవాళ్ళు ఇంకా జాగ్రత్త. అలాగే అతిగా మాట్లాడడం, గొడవ పడడం, ఇంట్లో వాళ్ళతో సమస్యలు తెచ్చుకోవడం మాత్రం మంచిది కాదు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోండి. డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం శత్రువులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు, అనవసరమైన గొడవలు బాగా కనపడుతున్నాయి. కళ్ళకు, కాళ్లకు, తలకి సంబంధించినటువంటి రోగాలు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. జల సంబంధమైన రోగాలు కూడా ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. అలాగే కాస్త ఆదాయం తగ్గడము, రుణాలు పెరగడము, మెంటల్ టెన్షన్లు, కుటుంబ ఒత్తిడులు, కుటుంబ ఖర్చులు, పిల్లల వల్ల, పెద్దల వల్ల, ఇంట్లో వాళ్ళ వల్ల సమస్యలు, అలాగే చిన్న అనారోగ్య సమస్యలు కానీ, నీరసము, నిస్సత్వ కానీ ఇబ్బందులు. విద్యార్థులు కూడా అనవసరమైన గేమ్స్ పట్ల, సెల్ ఫోన్ వ్యామోహాల పట్ల, ప్రేమ వ్యామోహాల పట్ల ఇబ్బందులు. ఉద్యోగస్తులకు ఉద్యోగులు అనుకోని చికాకులు. స్త్రీలకు కూడా అనారోగ్య సమస్యలు, ఏ పని చేద్దామన్నా బద్ధకము, లేజినెస్ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా అనుకున్నంత వ్యాపార లాభాలు అయితే కనపడటం లేదు. కాబట్టి వ్యాపారపరంగా కూడా జాగ్రత్తలు తీసుకుని మంచి నిర్ణయాలు తీసుకుని ఎదగడం మంచిది. ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని ముందడుగు వినేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. కొత్త వాళ్ళతో సంబంధాలు, ప్రేమ వివాహాలు కుదరడాలు,
పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు, కొత్త వ్యక్తులు పరిచయాలు, అందరితోటి ఆనందంగా కాలం గడపడాలు, అలాగే ఇంట్లో వాళ్ళతోటి బయట వాళ్ళతోటి ప్రయాణాలు చేయడము, సంతోషంగా తిరగడము, స్త్రీలకు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ భావాలు కలగడంతో పాటుగా గొప్ప స్థాయికి వెళ్ళడము, మీ మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని ప్రేమించిన వాళ్ళతో పంచుకోవడము, ప్రేమ వ్యవహారాలు అనుకూలించడము, ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా వివాహాది శుభకార్యాలు అనుకుంటున్నాయి. చురుగ్గా ఉంటారు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఏదైనా సాధించాలన్న తపన పెరుగుతుంది, తెలివితేటలు బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు. సమయస్ఫూర్తి అనుకున్న పనుల సమయానికి చేయడంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేయడంతో పాటుగా జీవితాన్ని మరుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు, రుణాలు తగ్గించుకోగలుగుతారు. అలాగే ఏదైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసేటప్పుడు, వ్యాపారాలు ప్రారంభం చేసేటప్పుడు కూడా అనుకూలంగా కనపడుతోంది. అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోగలుగుతారని చెప్పచ్చు. భూములు, ఇళ్ల స్థలాలు, పొలాలు, పాలసీలు వీటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గడము, అన్యోన్యత పెరగడంతో పాటుగా పరోపకార స్వభావము, అందరినీ కూడా ఆకట్టుకోవడము, మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. అలాగే గతంతో పోల్చుకున్నట్లయితే కనుక సంపాదన పెరుగుతుంది, అప్పులు తీర్చగలుగుతారు, కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయగలుగుతారు, ఆనందంగా కాలం గడుపుతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. విద్యార్థులు కూడా అనేక రకాల విద్యల పట్ల ఆసక్తితో పాటుగా కొత్త పుస్తకాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే చదువుకునే విద్యార్థులకు అందరికీ కూడా స్కూళ్ళలో, కాలేజీలోనూ కొత్త పరిచయాలు ఏర్పడతాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి కార్యాచరణ, అనేక రంగాలలో మీకు అభివృద్ధి, ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, అనుకూలతలు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా అందం పట్ల ఆసక్తి, అలాగే వస్తువుల పట్ల ఆసక్తి, అలాగే వంటికి సంబంధించి కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయడము, అలాగే వ్యాపారస్తులందరికీ వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని ముందరికి వేసినట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా, అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ప్రతికూల ఫలితాలు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం కూడా స్వల్పంగా కనపడుతుంది. అయితే కుటుంబం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. బాధ్యతలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మొండి బకాయిలు బాగా కనపడుతున్నాయి. అనేక రకాల కష్టాలు, ఈతిబాధలు, ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. బద్ధకము, లేజినెస్ పెరుగుతుంది. కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి తగాదాలు, వివాదాలు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు వాయిదా పడిపోతుంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి. కొత్తగా ఏ పని ప్రారంభించాలన్నా కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, బద్ధకం పెరగడము, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడంతో పాటుగా మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, ఆర్థిక ధన నష్టము, వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ పెంచుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు, లేదా మీకే ఇతరుల మీద ఈర్ష్య, ద్వేషం పెరిగే అవకాశాలు కనపడతాయి. ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి. మీరు చెయ్యని తప్పుకి నిందారోపణలు కనపడతాయి. జాగ్రత్త. మధ్యవర్తుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి. అలాగే విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. అనుకున్నంత ఆదాయం కనపడటం లేదు. అలాగే గతంలో చేసిన రుణాల వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, గొడవలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు, చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత లేకపోవడము, కొత్తగా స్కూళ్ళలో, కాలేజీల్లో ఇబ్బందులు పడడం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క ఇబ్బందులు, ఒత్తిడులు లేదా మెంటల్ ప్లెజర్లు బాగా కనపడతాయి ఉద్యోగ కార్యాలయాల్లో. స్త్రీలకు కూడా అనేక రకాల సమస్యలు, మానసిక రుగ్మతలు, అలాగే కొంచెం ఉదర సంబంధ వ్యాధులు కనపడతాయి. జాగ్రత్త. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా నష్టాలు చవిచూసే పరిస్థితులు, తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఈ వారం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి నష్టాలు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాల వల్ల సమస్యలు, విదేశీ ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాల్లో నష్టాలు రావడము, ఉద్యోగస్తులకు ఉద్యోగ గండాలు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడాలు, వ్యాపారాల్లో చికాకులు, ధన నష్టము, కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా వ్యసనపరులకి ప్రమాదాలు, ప్రేమ వ్యామోహాల్లో ఇబ్బందులు, లేదా ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడము, కుటుంబ సభ్యులతో తగాదాలు కనపడుతున్నాయి. ఇతరుల మీద కోపపడడం వల్ల, ఆవేశంగా మాట్లాడడం వల్ల కూడా మీరు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగానే సాగుతాయి. కాబట్టి జాగ్రత్త. ఉద్యోగస్తులకి ప్రయత్నాలలో ఇబ్బందులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యల వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి విపరీతమైన స్ట్రెస్, పనిభారం బాగా కనపడుతుందని చెప్పచ్చు. అప్పులు చేయవలసిన పరిస్థితులు, అలాగే ఆదాయం తగ్గే అవకాశాలు, గతంలో చేసిన రుణాల వల్ల ఈఎంఐలు కట్టలేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, ఖర్చులు బాగా కనపడుతున్నాయి. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఇంట్లో వాళ్ళ మాట వినకపోవడం, కాలేజీల్లో ఇబ్బందులు పడడం, సొంతంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, వ్యామోహాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనుకున్నంత ఆదాయం అయితే కనపడటం లేదు. ఉద్యోగస్తులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, లేదా అనుకున్నంత స్థాయికి
మీ అవకాశాలు రాకపోవడం జరుగుతుంది. స్త్రీలకు కూడా అనేక రకాల వ్యామోహాలు, వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు, లేదా ప్రేమ వ్యామోహాలు, ఎవరిని పడితే వాళ్ళు నమ్మడాల వల్ల మోసాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని నమ్మకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవడం అనేది ముందుగా ముఖ్య సూచనగా తెలియజేస్తూ, ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందమైన ప్రదేశాలు చూస్తారు. అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని భోగాన్ని పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో హోటల్కి లేదా ఫంక్షన్లకి తిరుగుతారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. ఇతరుల యొక్క సహాయం పొందుతారు. అలాగే ఓర్పు సహనంతో వ్యవహరించి అన్ని రకాల పనుల్లోనూ కూడా విజయం పొందగలుగుతారు. అలాగే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అందరినీ ఆకట్టుకునే గుణం, చక్కని వాక్పటిమ, తెలివితేటలు, అనుకున్నది సాధించడానికి తపన, శ్రమ పడడము, అలాగే మెంటల్ టెన్షన్లు తగ్గించుకోవడము, సొంత నిర్ణయాలు తీసుకోవడము, కొత్త నిర్ణయాలు తీసుకోవడము, కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలతలు, అలాగే అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే భూములు, గృహాలు, యంత్ర పరికరాలు, వాహనాలు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. శారీరక పరంగా, ఆరోగ్యపరంగా కూడా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే మీరు ఖచ్చితంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. స్త్రీలకు కూడా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో అనుకూలతలు, కుటుంబంలో ఉండే చికాకులు తగ్గడంతో పాటుగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి అనుకూలత కనపడుతోంది. అలాగే ఊహించిన విధంగా లాభాలు ఉన్నాయి. ఈ వారం ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీర్చేస్తారు. కొత్త రుణాలు మంజూరవుతాయి. వ్యాపారాలు పెట్టడానికి, వ్యవహారానికి రుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. విద్యార్థులు కూడా కొత్త కాలేజీలోను, కొత్త స్కూళ్ళలోనూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగస్తులందరూ కూడా మీ స్థాయి పెరిగే పరిస్థితి కనపడుతోంది. స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత, పుట్టింటి నుంచి సౌఖ్యము, ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. ఏదేమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో గ్రహగతులు కూడా ఎలా ఉన్నాయో చూసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారికి అనుకూలమైన కాలంగా కనపడుతోంది. ఇటువంటి కోరికైనా నెరవేరుతుంది. బద్ధకం తగ్గుతుంది. ఇతరుల యొక్క సలహాలు స్వీకరించగలుగుతారు. అలాగే చాలా రకాల వ్యవహారాల్లో చాలా రకాల ఇబ్బందులు తగ్గుతాయి. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే పుస్తక పఠనం పట్ల ఆసక్తి, కొత్త విషయాల పట్ల ఆసక్తి, కొత్త విద్యలు నేర్చుకునే ఆసక్తి బాగా పెరుగుతుంది. డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త పడతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వివాహాది శుభకార్యాలు అనుకూలతలున్నాయి. ఇష్టమైన ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో పోయినటువంటి మళ్ళీ తిరిగి దక్కించుకోగలుగుతారు. వస్తువులు, ఆభరణాలు, గృహాలు, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. సంఘంలో విశేషమైనటువంటి కీర్తి, గౌరవ మర్యాదలు మీకు బాగా లభిస్తాయి. తెలివిగా మాట్లాడడం వల్ల, తెలివిగా నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు జీవితంలో ఎదుగుతారు. ఈ వారం ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల చాలా రకాల గొడవలు తగ్గుతాయి. అలాగే ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు. ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. ఆదాయం పెరుగుతుంది. అప్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. అలాగే ఏదైనా కొత్త ఇండస్ట్రీలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చికాకులు తగ్గడము, కుటుంబంలో శుభకార్యాలు జరగడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పడడము, వ్యాయామాలు చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా నూతన వస్తువులు తయారు చేయడము, స్కూళ్ళలో ప్రాజెక్టుల పట్ల ఆసక్తి కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఎదుగుదల కనపడుతోంది. ఇబ్బందులు తగ్గుతాయి. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా అందరినీ మెప్పించగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో ఆనందంగా కాలం గడపగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. కొత్త వ్యాపారాలు లాభిస్తాయి. ఓవరాల్గా మీరు కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా చూసుకుని ముందడుగు వేసినట్లయితే రాబోయే రోజులు ఇంకా మీకు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఇబ్బందులు ఉన్నాయి. కనపడని ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు, బయట ఫుడ్లు తినడం వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మానసిక ప్రశాంతత దూరం అవ్వడము, ప్రేమించిన వాళ్ళతో గొడవలు, ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడము, అలాగే ఉద్యోగపరంగా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, కుటుంబంలో సమస్యలు, ఒత్తిడులు అధికమవ్వడము, అనుకోని ప్రయాణాల వల్ల ధన నష్టము, దూర ప్రయాణాలలో ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. మిత్రులతోటి కలహాలు లేదా కుటుంబ సభ్యులతో కలహాలు, ఉద్యోగ వ్యాపార సంస్థల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక పరంగా అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, మధ్యవర్తుల వల్ల నమ్మి నష్టపోవడాలు, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవడాలు కనపడుతున్నాయి. మీ కింద పనిచేసే వాళ్ళ నష్టము కనపడుతోంది. మీ మీద ముఖ్యంగా నరఘోష బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. క్రయ విక్రయాల్లో కూడా అనుకున్నంత లాభాలు అయితే కనపడటం లేదు. అలాగే మీ అంతటి మీరే స్వయంకృత అపరాధాలు చేసే పరిస్థితి కనపడుతోంది. తప్పుడు నిర్ణయాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం కనపడటం లేదు. అప్పుల సమస్యలు బాగా పెరుగుతాయి. అలాగే కుటుంబ సమస్యలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా చాలా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా
మీకు చక్కని ప్రతిభ ఉన్నా కూడా టెన్షన్లు ఒత్తిళ్లు కనపడుతున్నాయి. కొత్తగా కాలేజీలో స్కూల్లో జాయిన్ అయ్యే వారికి స్ట్రెస్ కనపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగపరంగా సమస్యలు, విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా మితిమీరినటువంటి ఇబ్బందులు, అనవసరమైన వ్యామోహాలు కనపడతాయి, జాగ్రత్త. వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడము, అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. సరే, ఏదైనా కూడా మీరు కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు. ధనుసు రాశి వారికి ఈ వారం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో ఖర్చులు, ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, విపరీతమైనటువంటి స్ట్రెస్సు, బద్ధకము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు, కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసే వారికి ఇబ్బందులు, మొండి బకాయిల వేధింపులు కనపడుతున్నాయి. ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వాయిదాలు పడిపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమికుల మధ్య సమస్యలు, బద్ధకము, లెజినెస్ పెరగడము, పనులు వాయిదా వేయడము, ఇలాంటివి కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు పెట్టుబడులు పెట్టడము, భూములు, గృహాలు, యంత్ర పరికరాలు, వాహనాలు కొనే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడము, తొందరపాటు పడడము జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే శత్రువులు పెరిగిపోతారు, జాగ్రత్తగా ఉండాలి. చెయ్యని తప్పుకి నిందారోపణలు కనపడతాయి, మధ్యవర్తుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు అయిపోవడము, పనులు అవ్వకపోవడము, ఆలస్యము కనపడుతోంది. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి, అప్పులు సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని. కుటుంబ ఖర్చులు, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువైపోతుంటాయి, కాబట్టి దీర్ఘకాలిక రుణం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి స్నేహితులతో తగాదాలు, కొత్త కాలేజీ స్కూళ్ళలో కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులు కూడా విపరీతంగా శ్రమ, అలాగే మెంటల్ స్ట్రెస్ బాగా కనపడుతోంది, అధికారిక ఒత్తిడి కనపడుతోంది. స్త్రీలకి అసహనము, అనారోగ్య సమస్యలు, అలాగే నరాలకు సంబంధించి కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, తలకాయ నొప్పులు లాంటివి, మెడ నొప్పులు, వెన్ను నొప్పులు లాంటివి కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప లాభాలే కనపడుతున్నాయి, పెద్దగా లాభాలు అయితే కనపడటం లేదు. ఓవరాల్గా మీరు కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది. ప్రకృతిని ఆస్వాదిస్తారు, టైంని వృధా చేయకుండా సద్వినియోగపరుచుకుంటారు. ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పనులు చేస్తారు. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా పరిష్కరిస్తారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. అలాగే ఎవరైనా హెల్ప్ అడిగితే చేస్తారు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇతరుల ద్వారా మేలు పొందగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సమస్యల పరిష్కారము, అపకారికి కూడా ఉపకారం చేయడము, శుభకార్యాలు నెరవేరడము, ఆగిపోయిన శుభకార్యాలు ఎదరికి వెళ్ళడంతో పాటుగా డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, పూజలు, పునస్కారాలు పాల్గొనే అవకాశాలు, భగవత్ సేవ కనపడుతోందని చెప్పచ్చు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. ఎప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. వ్యాయామం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే అనేక రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కొత్త వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడానికి అనుకూలంగా కనపడుతోంది. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విదేశీయాన యోగ్యత కనపడుతోంది. పిల్లలకి మీకు మధ్య రిలేషన్ బలపడుతుంది. ప్రేమించిన వాళ్ళతో చాలా అనుకూలత కనపడుతుంది. స్నేహితులతో సఖ్యత ఉంది. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, లేదా శుభకార్యాలు పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానము, కంప్యూటర్ నాలెడ్జు లేదా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా పదవీ అధికార యోగ్యతలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలకి పూల మొక్కల పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయం పట్ల ఆసక్తి, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, నూతన వ్యాపారాలు లాభించే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకోండి. ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఆరోగ్యం పట్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ఆహార నియమాల విషయాల్లో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఆర్థికంగా బలపడగలుగుతారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు అయితే మాత్రం మీకు రాబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటి నుంచో నెరవేరని కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో ఐకమత్యత పెరుగుతుంది. ముఖ్యంగా గృహయోగము, ధనయోగము, భూయోగము కనపడుతోంది. అలాగే వాహనాలు కొనాలన్నా మార్చాలన్నా అనుకూలంగా కనపడుతుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలతలు, సంతాన ప్రయత్నాలు అనుకూలతలు, శ్రమకు తగ్గ ఫలితం లభించడంతో పాటుగా నూతన ఆభరణాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపరంగా డబ్బులు ఎక్కువ సంపాదించడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడము, అప్పులు తీర్చడానికి ప్రణాళికలు అనుకూలతలు, కుటుంబ సభ్యులతో సఖ్యత,
ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా కొత్త స్కూళ్ళలో కొత్త కాలేజీలో మీ ప్రతిభను కనపరచగలుగుతారు. చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్నేహితులతో అనుకూలంగా కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగాలు మారాలకు అనుకూలతున్నాయి. ప్రమోషన్లు అనుకూలిస్తాయి. స్త్రీలకు కూడా భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి, వ్యాపార మార్పులు అనుకూలతలు, ధనప్రాప్తి, రుణ విముక్తి కనపడుతోంది. ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో ఉండే గ్రహగతులు కూడా ఒకసారి ఎలా ఉన్నాయో చూసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా కనపడుతోంది. సమస్యల పరిష్కారము, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశీ ఉద్యోగ ప్రాప్తులు కనపడుతున్నాయి. విదేశాలు ఉండేవారు కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే స్నేహితులతో నుంచి ధనప్రాప్తి కనపడుతోంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. అలాగే వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభాలు కనపడుతున్నాయి. నూతనంగా ఎవరైనా వ్యాపారాలు పెట్టాలనుకున్న వారికి లోన్లు కానీ, పథకాలు కానీ, లేదా సబ్సిడీలు కానీ పొందగలుగుతారు. పర్మిషన్లు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. విద్యార్థులందరూ కూడా అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. ప్రముఖులతో పరిచయం మీకు ఆనందము, వాహన యోగము, గృహయోగము, భూయోగము కనపడుతోంది. ఆర్థిక ప్రగతి, చక్కని అనుకున్న వస్తువులు కొనుగోలు చేయడము, చిన్ననాటి మిత్రులు కలవడము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం కనపడుతోంది. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. కుటుంబంతో కలిపి శుభకార్యాలు పాల్గొనగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. విడిపోయిన స్నేహితులు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా ఊహించిన ధనప్రాప్తి కనపడుతోంది. మొండి బకాయిలు వసూలవుతాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. అలాగే వస్త్రప్రాప్తి కనపడుతోందని చెప్పచ్చు. ఉద్యోగపరంగా అనేక రకాల మార్పులు తెచ్చుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. అలాగే గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీర్చే ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబంతో కలిపి ప్రయాణాలు, కుటుంబంతో కలిపి సంతోషంగా కాలం గడపడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకి మీలో ఉండేటటువంటి తప్పులు సరిదిద్దుకోగలుగుతారని చెప్పచ్చు. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. స్త్రీలకు కూడా భర్తతోటి సౌఖ్యము, ఇంట్లో వివాదాల పరిష్కారము, అలాగే ఆనందమైనటువంటి ప్రదేశాలు తిరగడము, లేదా గృహాన్ని అందంగా తీర్చిదిద్దడం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, నూతన నిర్ణయాలు అనుకూలము కనపడుతోంది. ఓవరాల్గా మీరు కూడా మీ పర్సనల్ జాతకాలు ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఈ రకంగా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలలో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు, అలాగే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేకపోతే భూతప్రేత పిశాచాది ఇబ్బందులు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని మీ గోత్రాలు వీళ్ళు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.